వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం బయాలజీ కంటెంట్కి సంబంధించి డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్, ఇందులో డైజెస్టివ్ సిస్టంలో పార్ట్ అలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ట్, దీని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను. ఇప్పుడు డీటెయిల్డ్గా దీంట్లో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ పార్ట్ మౌత్ అండ్ బకల్ క్యావిటీ. The mouth bordered by the movable upper and lower lips. వీటిని ఏమంటామంటే లేబియా. ఈ లేబియా ఇట్ లీడ్స్ టు ద బకల్ ఆర్ ఓరల్ క్యావిటీ. ఇప్పుడు పైన అప్పర్ అండ్ లోయర్ లిప్స్ లేబియా అంటాము. ఈ రెండు ఎక్కడికి లీడ్ చేస్తాయి అంటే బకల్ ఆర్ ఓరల్ క్యావిటీ. ఇందులో మనకి ద ప్యాలెట్ సపరేట్ ద వెంట్రల్ బకల్ క్యావిటీ ఫ్రమ్ ద డార్సల్ నార్సల్ చాంబర్. మనకి ఈ ఓరల్ చాంబర్లో ఏదైతే ఓరల్ క్యావిటీ ఉందో దానిపైన ప్యాలెట్ ఉంటుంది. ప్యాలెట్ ఏం చేస్తుంది అంటే నాసల్ చాంబర్ని ఓరల్ చాంబర్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మౌత్లో ఎక్కడ ఏం ఫంక్షన్ జరుగుతాయి అంటే కామన్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ అంటే చూయింగ్ అండ్ బ్రీతింగ్ సైమల్టేనియస్లీ. యాంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో ప్యాలెట్లో దాంట్లో హార్డ్ ప్యాలెట్ ఉంటుంది. అదే ఈ ప్యాలెటైన్ అనేది లైన్ ఎలా పాలటైన్ రూగ్ అనేది ఒక లైనింగ్ లాగా ఉంటుంది. యాంటీరియర్ అంటే ముందు వైపు, పోస్టీరియర్ వెనక వైపు సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. సో హ్యాంగ్స్ డౌన్ ఇన్ టు ద ఫ్యారింగ్స్. ఈ ఓరల్ క్యావిటీ దేంట్లోకి వెళ్తుంది అంటే ఫ్యారింగ్స్లోకి వెళ్తుంది. దాంట్లో అక్కడ మనకి ఒక చిన్న హ్యాంగ్ డౌన్ లాంటి పొజిషన్ ఉంటుంది, దాన్ని ఉవ్లా అంటారు. ద జాబోన్స్ బేర్ 4 kinds ఆఫ్ టీత్. ఇక్కడ మనకి ఓరల్ క్యావిటీలో మనకి అంటే అప్పర్ జా లోయర్ జా అని చెప్పాము. ఈ జా బోన్స్లో 4 రకాల దంతాలు ఉంటాయి, అలాగే టంగ్ కూడా ఉంటుంది. టీత్ చూస్తే ఎక్టోమీసోడర్మల్ ఒరిజిన్. ఇక్కడ మనకు ఇది అసెర్షన్ రీజన్ క్వశ్చన్ కూడా వస్తుంది. టీత్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎంబెడెడ్ ద సాకెట్స్ ఆఫ్ అ జా బోన్స్, హెన్స్ కాల్డ్ థీకోడాంట్. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే అసెర్షన్లో హ్యూమన్ టీత్ ఆర్ థీకోడాంట్ టైప్. రీజన్ టీత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎంబెడెడ్ ద సాకెట్స్ ఆఫ్ ద జా బోన్స్. సాకెట్స్ అనేది ఆన్సర్. సో ఇక్కడ ఇది థీకోడాంట్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ mammals ఇంక్లూడ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ 2 sets ఆఫ్ టీత్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్. ఇది కూడా అసెర్షన్ రీజన్ క్వశ్చన్. ఇక్కడ మనకు అసెర్షన్ ఏమడుగుతాడు అంటే డైఫియోడాంట్ డెంటిషన్, ఎందులో హ్యూమన్లో. రీజన్ ఏంటి అంటే ఒకటి మిల్క్ టీత్ని టెంపరరీ ఆర్ డెసిడ్యూయస్ టీత్ అంటాం. అలాగే పర్మనెంట్ అడల్ట్ టీత్ తోటి రీప్లేస్ చేస్తుంది. కాబట్టి ఇది అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అవుతుంది. నంబర్ ఆఫ్ టీత్ 32. ఇక్కడ మనకి డెంటల్ ఫామ్లా ఐసీ ప్రైమ్ మినిస్టర్ ఒక నిమోనిక్ పెట్టుకుంటే ఐసీ ప్రైమ్ మినిస్టర్లో ఐ అంటే ఇన్సిజర్స్, సి కెనైన్స్, పి ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఇక్కడ హెటిరోడాంట్ డెంటిషన్ అంటాము. అంటే మనకి అసెర్షన్ ఇచ్చేటప్పుడు హ్యూమన్ టీత్ హెటిరోడాంట్ డెంటిషన్. ఎందుకు అంటే ఇందులో మనకి 4 types ఉన్నాయి. ఏంటవి? ఐసిపిఎం. ఈ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద బోత్ జాస్. అంటే ఇప్పుడు పై దవడ కింది దవడలో మధ్యకి తీసుకుంటే సెంటర్ నుంచి ఎండ్ వరకు అంటే హాఫ్ ఆఫ్ ద ఫార్ములాని మనం ఐసిపిపిఎం కింద డివైడ్ చేస్తాం. దీన్ని డెంటల్ ఫార్ములా అంటాం. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2123/2123. ఇందులో మనకి మిల్క్ డెంటిషన్ వచ్చి 2102/2102. ఒకవేళ క్వశ్చన్ కనుక ఇందులో మిస్ అయిన టీత్ ఏంటి అని అడిగితే మనకి ఐసిపిఎం అని అనుకున్నాము కాబట్టి ఇన్సిజర్స్ 2కి 2 ఉన్నాయి, కెనైన్స్ 1కి 1 ఉంది. కానీ ప్రీమోలార్స్లో అడల్ట్లో అయితే 2 ఉంటే మిల్క్ టీత్లో 0 ఉంది. అట్లాగే మోలార్స్ 3 ఉంటే అడల్ట్లో, మిల్క్ టీత్లో 2 ఉన్నాయి. కాబట్టి మిస్ అయిన డెంట్ అడుగుతారు. ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా కావచ్చు. చిన్నపిల్లలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ఏ మోలార్స్ లేవు అని చెప్పి క్వశ్చన్ కూడా వస్తుంది. అట్లాగే 21 years ఆఫ్ ఏజ్లో నాలెడ్జ్ పరంగా మనకి విజిడమ్ టీత్ అనేది ఉంటుంది అని ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు
మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇన్సిజర్స్ అయితే చిషల్ షేప్ అండ్ కటింగ్ వచ్చి అంటే ఈ టీత్ యూస్ఫుల్ దేనికంటే కటింగ్కి, కెనైన్స్ డాగర్ షేప్ టేరింగ్కి, ప్రీమోలార్స్ మోలార్స్ ఇవి చీక్ టీత్ అంటారు గ్రైండింగ్కి. ఇది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ అ రాంగ్ మ్యాచ్ అని అడగచ్చు లేదా కరెక్ట్ మ్యాచ్ అని అడగచ్చు. ఈ మూడు కూడా మనం ఒక టాబ్లెట్ ఫామ్లో రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ టూత్ చూస్తే దీంట్లో 3 పార్ట్లు ఉంటాయి. 3 పార్ట్స్ నేమ్లీ క్రోన్, నెక్ అండ్ రూట్. ఇప్పుడు ఎక్కడైతే పైకి కనిపిస్తుందో దాన్ని మనం క్రోన్ పార్ట్ అంటున్నాం. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నెక్ అంటున్నాము. మనకు కనిపించిన పార్ట్ ఏదైతే ఉందో అది రూట్ అంటున్నాం. అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఎంబెడెడ్ ఇన్ ఎ సాకెట్. మన క్వశ్చన్ ఒకవేళ ఇలా ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఎంబెడెడ్ ఇన్ ద సాకెట్ ఆఫ్ జాబోన్ అని అడిగితే ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రూట్ అవుతుంది. అట్లాగే బల్క్ ఆఫ్ టూత్ ఈజ్ ఫార్మ్డ్ బై హార్డ్ మెటీరియల్. అంటే ఆ టూత్ ఫామ్ అయినప్పుడు హార్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం డెంటిన్ అంటున్నాం. ఈ డెంటిన్ దేంతో సెక్రియేట్ అవుతుంది అంటే ఒడొంటోబ్లాస్ట్. ఇది ఒడొంటోబ్లాస్ట్ మీసోడర్మల్ ఆరిజిన్. అట్లనే డెంటిన్ క్రౌన్ ఏదైతే ఉందో అది ఎనామిల్తో కవర్ అవుతుంది. ఇది హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద బాడీ. ఇది 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. విచ్ ఈజ్ సెక్రేటెడ్ బై అమిలియోబ్లాస్ట్. ఇది ఈ అమిలియోబ్లాస్ట్ అనేది ఎక్టోడర్మల్ ఆరిజిన్. మనకి అసెర్షన్ రీజన్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్టోమీసోడర్మల్ ఆరిజిన్ అని ఇట్లా ఒడొంటోబ్లాస్ట్ ఆరిజిన్ వచ్చి మీసోడర్మల్ అయితే, అట్లనే ఎనామిల్ వచ్చి అమిలియోబ్లాస్ట్ ఎక్టోడర్మల్ ఒరిజిన్. కాబట్టి ఇది మనం ఎక్టోమీసోడర్మల్ ఒరిజిన్ అనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బిట్. ఇన్సైడ్ ఆఫ్ ద టూత్ ఏముంటుంది? పల్ప్ క్యావిటీ ఉంటుంది. సో ఈ పల్ప్ క్యావిటీలో ఓడొంటోబ్లాస్ట్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రోమన్ నెంబర్ 1 ఓడొంటోబ్లాస్ట్, రోమన్ నెంబర్ 2 నర్వ్స్, నెంబర్ 3 బ్లడ్ వెజల్స్ అని చెప్పి ఇవ్వచ్చు. అదర్ దాన్ ఇంకేదైనా ఇవ్వచ్చు. మనం చూస్ చేసుకునేది ఈ మూడింటిని చూస్ చేసుకోవాలి. తర్వాత ఇది గుర్తుపెట్టుకోవడానికి BON బన్ లాగా పెట్టుకోవచ్చు. ఏదైతే ఒక లైన్డ్ లేయర్ ఉందో ఓడొంటోబ్లాస్ట్, అది మనం ఇలా గుర్తుపెట్టుకొని పల్ప్ క్యావిటీలో లైన్ అవుతుంది అనుకోవచ్చు. డెంటిన్ పార్ట్ ఏదైతే ఉందో డెంటిన్ ఆఫ్ ద రూట్ ఈజ్ కవర్డ్ బై సిమెంటమ్. సో రూట్ దగ్గర ఏముంటుంది అంటే సిమెంటమ్ ఉంటుంది. ద రూట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద సాకెట్ ఆల్వియోలస్. ఎక్కడ? జాబోన్లో. ఎలా దేంతో అంటే సిమెంటమ్తో ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ పెరియోడాంటల్ మెంబ్రెయిన్, దాంతోపాటు పెరియోడాంటల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ బేసల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో టీత్, నెక్ అండ్ రూట్ కవర్డ్ బై గమ్స్, చిగుళ్ళు అంటాం. దీన్నే మనం జింజివా అంటాం. టంగ్ చూస్తే ఇట్ ఈస్ అ ఫ్రీలీ మూవబుల్ మస్క్యులర్ సెన్స్ ఆర్గన్ అటాచ్డ్ టు ద ఫ్లోర్. ఓరల్ క్యావిటీలో ఫ్లోర్కి అటాచ్ అయ్యి ఉన్న పార్ట్ ఏంటిది? ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇట్ ఈస్ ఏ ఆర్గన్ విచ్ ఈజ్ ఫ్రీలీ మూవబుల్ మస్క్యులర్ సెన్స్ ఆర్గన్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ అండ్ ఫ్లోర్లెట్ ఆఫ్ టిష్యూ కాల్ ఫ్రెండ్లం అటాచ్ అయ్యి ఉంటుంది. ఏంటది అని అడిగితే టీత్, టూత్, టంగ్ ఇలా ఇచ్చినప్పుడు టంగ్ అనేది ఆన్సర్ అవుతుంది. టీత్ మీద స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటినే పాపిల్లే అంటాం. సమ్ ఆఫ్ విచ్ బేర్ టేస్ట్ బడ్స్. ఈ పాపిల్లెల్లో కొన్ని టేస్ట్ బడ్స్ వేరే ఉంటాయి. సో హ్యూమన్ ద టంగ్ బేర్ 4 టైప్స్ ఆఫ్ పాపిల్లే. 4 రకాల పాపిల్లేస్ ఉంటాయి. దీన్నే మనము F3C అని పెట్టుకోవచ్చు. F3 అంటే ఒకటి ఫంజిఫమ్, ఒకటి ఫిలిఫమ్, ఒకటి ఫోలియేట్. C అంటే సర్కంవాలెట్. సో F3C. ఫంజిఫామ్ అయితే అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగేటప్పుడు యాంటీరియర్ మార్జిన్ ఎక్కడ? టిప్ ఆఫ్ ద టంగ్. ఫిలిఫామ్ అయితే సర్ఫేస్, సర్కంవాలెట్ పోస్టీరియర్ సర్ఫేస్. ఫోలియేట్ పాపిల్ అయితే లాటరల్ సైడ్స్ అలా పోస్టీరియర్. యూనివర్సల్ టూత్ బ్రష్ అంటే టంగ్ అవుతుంది. ఇది జనరల్గా ఫుడ్ని ఏం చేస్తుంది అంటే మిక్స్ చేస్తుంది స్కాప్లా లాగా. అండ్ టేస్ట్ డిటెక్షన్ ఉంటుంది, డిగ్లూషన్ మింగడానికి, స్పీకింగ్ మాట్లాడడానికి. ఇవి ఫంక్షన్స్ అవుతాయి. సో టంగ్ ఫంక్షన్ అని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూస్తే ఫ్యారింగ్స్. ఇది ఓరల్ క్యావిటీ కనెక్టివ్ షార్ట్ ఫ్యారింగ్స్, తర్వాత కామన్ ప్యాసేజ్ ఫుడ్ పైప్కి, తర్వాత ఎయిర్ పైప్కి. నాసో ఫ్యారింగ్స్, ఓరో ఫ్యారింగ్స్, లారింజో ఫ్యారింగ్స్. ఇవి 3 రీజియన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినప్పుడు నాసో అంటే అబౌవ్, ఓరో అన్నప్పుడు మిడిల్,
లారింజో అంటే లోయర్, ఇవి ఇంటువర్డ్స్. లోయర్ పార్ట్ ట్రాకియాలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లారింగ్స్ ఉంటుంది. దేర్ ఆర్ ఇంటూ ద లారింజో ఫారింగ్స్ అంటాం. దేంతో అంటే త్రూ గ్లోటిస్. ఇక్కడ కార్టిలేజినస్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఇదేంటి అంటే లిడ్ లాగా ఉండి ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్ని కవర్ చేస్తుంది. ఫుడ్ ఎంట్రీని విండ్ పైప్లోకి ఎంట్రీ కాకుండా వాలంటరీగా ఇది వర్క్ చేస్తుంది. సో టాన్సిల్స్ అనేవి లింఫాయిడ్ టిష్యూ ఎక్కడ అంటే ఫారింగ్స్లో కింద ఉంటాయి. అక్కడ మనకి ఫారింజియల్ టాన్సిల్స్, పాలటైన్ టాన్సిల్స్, లింగ్వల్ టాన్సిల్స్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టాన్సిల్స్ ఉన్నాయి. సో లింగ్వల్ టాన్సిల్స్ ఈస్టాజియన్ ట్యూబ్ నుంచి మనకి మిడిల్ ఇయర్ ఎక్కడైతే నాసోఫారింగ్స్ ఉంటుందో అక్కడ కనెక్టివిటీ ఉంటుంది. ఇవి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు. తర్వాత ఈసోఫాగస్ చూస్తే లాంగ్ ఫారింగ్స్ అన్నప్పుడు షార్ట్, ఇది లాంగ్ అవుతుంది. పోస్టీరియర్లీ పాసింగ్ త్రూ ద నెక్, థొరాక్స్ అండ్ డయాఫ్రమ్. ఇక్కడ రీజియన్ మారుతుంది. ఇది అంటే డయాఫ్రమ్ నుంచి స్టమక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డయాఫ్రమ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. దీనికి 2 స్పింక్టర్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ట్రో ఈసోఫాజియల్, రెండోది దాన్ని మనం కార్డియాక్ స్పింక్టర్ అంటాం. ఇది ఫుడ్ని ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళేటప్పుడు రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ది స్పింక్టర్ అనేది స్టమక్కి ఇంకొక సైడ్ ఉంటుంది. స్టమక్లో చూస్తే ఇట్స్ అ వైడ్ జే షేప్డ్ డిస్టెన్సిబుల్ మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కూడా ఇలానే ఇస్తాడు. లొకేటెడ్ ఎట్ ద అప్పర్ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ బిలో ద డయాఫ్రమ్. ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చి ఏంటి ఈ పార్ట్ అంటే ఫారింగ్సా, ఈసోఫాగసా, స్టమకా ఇలా అడగచ్చు. ఇందులో మనకి 3 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి కార్డియాక్, ఫండిక్, పైలోరిక్. హార్ట్కి దగ్గరగా పైన ఉన్నది ఏదైతే ఉందో అది కార్డియాక్, మధ్యలోది ఫండిక్, డౌన్లో ఉన్నది పైలోరిక్. పైలోరిక్ డియోడినంలోకి ఓపెన్ అవుతుంది. డియోడినం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇంటెస్టిన్. సో which opens into the first part of the small intestine through the pyloric aperture which guarded the pyloric sphincter. పైన మనకి కార్డియాక్ స్పింక్టర్ ఉంది అని చెప్పుకున్నాము, ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ ఉంది. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టిన్ చూస్తే ద స్మాల్ ఇంటెస్టిన్ లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఇందులో మనకి 3 రీజియన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డియోడినం, సెకండ్ జెజినం, థర్డ్ ఇలియం. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్. దీన్ని DJI అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏదైతే ప్రాక్సిమల్ పార్ట్ స్టమక్లో ఉందో అది డియోడినం, డిస్టల్ ఏదైతే ఉందో అది ఇలియం. ఇక్కడ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి జనరల్గా డియోడినంలోకి జ్యూసెస్ రిసీవ్ అవుతాయి. ఇలియం ఓపెన్స్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఓపెనింగ్ బేర్స్ ఇలియోసెకల్ వాల్వ్. అక్కడ మనకి ఒక వాల్వ్ ఉంటుంది. తర్వాత ఈ స్పింక్టర్ ఏవైతే ఉంటాయో అవి ఫుడ్ బ్యాక్లోని అంటే వెనక్కి రావడాన్ని ఆపుతాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, ఇట్ కన్సిస్ట్ సేకమ్, కోలాన్, రెక్టమ్. ఇందులో కూడా 3 పార్ట్లు ఉన్నాయి. ఏంటి అది? CCR. సేకమ్ స్మాల్ బ్లైండ్ సాక్ విచ్ హోస్ట్ సింబాటిక్ మైక్రో ఆర్గానిజం. ఇది ఫింగర్ లైక్ నారో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఉండి వెర్మిపా అపెండెక్సిస్ ఉంటాయి. దీనికి అబ్డామినల్ టాన్సిల్ అని పేరు ఉంది. ఇది వెస్టీజియల్ ఆర్గాన్ జనరల్గా. ఇక్కడ నుంచి సేకమ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సేకమ్ ఓపెన్స్ ఇంటూ ద కొలాన్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ అసెండింగ్, ట్రాన్స్వర్స్ అండ్ డిజెండింగ్. 3 పార్ట్స్ ఉన్నాయి. సిగ్మైడ్ కొలాన్ కన్స్టిట్యూట్ బిహైండ్ టు ద రెక్టమ్. రెక్టమ్ కంటే వెనకున్నది సిగ్మైడ్. కొలాన్ షోస్ ద ఎక్స్టర్నల్ బల్జ్డ్ పౌచెస్ కాల్డ్ హాస్ట్రా. దీంట్లో హాస్ట్రా ఉంటుంది. 3 లాంగిట్యూడినల్ స్మూత్ మజిల్ ఫోల్డ్స్ కాల్డ్ టీనియా కోలి ఇవి ఉంటాయి. రెక్టమ్ ఇస్ ఎ స్మాల్ డైలేటెడ్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఇది యానల్ క్యానల్కి ఓపెన్ అవుతుంది త్రూ యానస్. ఇట్ ఈస్ గార్డెడ్ ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ అండ్ స్మూత్ మజిల్స్తో ఉంటుంది. ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్ వాలంటరీ స్ట్రైప్డ్ మజిల్స్తో ఉంటుంది. దెర్ ఈస్ అ నో సిగ్నిఫికెంట్ డైజెస్టివ్ యాక్టివిటీ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఎలాంటి డైజెషన్ జరగదు, కానీ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఏంటవి అంటే వాటర్, మినరల్స్, సెర్టైన్ డ్రగ్స్ ఇవి. తర్వాత ఇక్కడ ఇట్ సెక్రియేట్స్ మ్యూకస్, కంపల్సరీ మ్యూకస్ అనేది ఇక్కడ సెక్రియేట్ అవుతుంది, విచ్ హెల్ప్ కీపింగ్ ద అన్డైజెస్టెడ్ పార్టికల్స్ టుగెదర్ అండ్ ల్యూబ్రికేటింగ్ దేర్ పాసేజ్ టు ద ఎక్స్టీరియర్. అంటే బయటకి ఏదైతే ఫేకల్ మ్యాటర్ ఎక్స్క్రేట్ అవ్వాలో ఆ ఎక్స్క్రేట్ అయ్యే ఫేకల్ మ్యాటర్ని ఈ మ్యూకస్ తోటి బైండ్ చేసి పెట్టి ఆ పార్టికల్స్ని బయటకి పంపిస్తుంది. దాన్ని మనం డెఫకేషన్ అని అంటాం. సో ఇక్కడి వరకు మనం ఎలిమెంటరీ కెనాల్ యొక్క స్ట్రక్చర్ అండ్ అందులో వచ్చే బిట్స్ ఎలా ఉంటాయి దాన్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూసాము. ఈ బిట్స్ని మీరు కనుక ఒక నోట్బుక్ తీసుకొని ప్రిపేర్ చేసి దాన్ని మళ్ళీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తారు.
ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి పంపించండి. వీలున్నంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.